much. హాయ్ పైడి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎంత బాగున్నారు? చెప్పరా బీర్ బాటిల్స్ అంత పబ్లిక్ గా చూపించేస్తున్నారు. అందులో ఏముండవండి, బాగా మైండ్ లో పెట్టుకున్నట్టున్నది. బాగా ఆల్కహాల్ తాగి బాగా ఫుల్ తాగుతారు. వీడియోలు ఉన్నాయి చాలా. బ్లాక్ లో అయితే ఎంత దొరుకుద్ది? కానీ ఎక్కువ అమ్మాయిలందరూ వచ్చి సెల్ఫీలు దిగుతుంటారంట ఏరియాలో. మీ ఊరు అసలు ప్లే బాయ్ ఎందుకు రాలేదు? ప్లే బాయ్ కొన్ని అనివే కారణాల వల్ల రావడం అవ్వలేదు. ఏదో ఒక అనివే కారణం చెప్పరా? ఫాలోవర్స్ ఏమని పెడుతుంటారు మెసేజెస్ నీకు? మీరిద్దరు ఏం చదువుకున్నారు? హాయ్ పైడి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం. బాగున్నారండి. సూపర్. ఎంత బాగున్నారు? చెప్పరా. అదేంటి ఫస్ట్ ఎంత అనేది ముందు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎంత అంటున్నాడు. ఇద్దరిది కలిపి చెప్పావా? సూపర్ సూపర్. కాదు, మొత్తం మీరు చేసే కామెడీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండే. అంటే మాది ఎలా ఉంటదంటే పెందుత్తులోని బయటకు వస్తే సిటీ, లోపలికి వెళ్తే విలేజ్. అది మాకు బాగా ప్లస్ అయింది. పెందుర్తి బయటకు వస్తే సిటీ, లోపలికి వెళ్తే విలేజ్. మొత్తం పులగాల పొలం అని మొత్తం విలేజ్ లా ఉంటది. మొత్తం బాగుంటది, చాలా బాగుంటది. చాలా బాగుంటుందా? మాది వైజాగే. సో ఏరియాస్ అన్ని బాగా తెలుసు. బాగా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, మంచి గాలి ఉంటాయి. వినాయక చవితి వచ్చిందంటే ఇంకా సందడి మామూలుగా ఉండదు. సందడి అంటే ఇంకా అది వేరే విధంగా ఉంటది. వేరే విధంగా ఉంటుందా? పాప మా వినాయకుడు, బుజ్జి వినాయకుడిని పాప అందుకే అంటాడు, అమ్మ వినాయకుడు నా చవితి వచ్చిందంటే చాలు బాబాయ్, నా పండగ వచ్చిందంటే ఈ పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా భరించలేకపోతుందని అంటున్నారు పాప వినాయకుడు. మంచి కామెడీ స్కిట్స్. బీర్ బాటిల్స్ అంత పబ్లిక్ గా చూపించేస్తున్నారు. అందులో ఏముండవండి, వాటర్ తప్ప ఏం ఉండదు. నీట్ ఆల్రెడీ అవి ఫుల్ గా వాష్ చేసి ఉంటాయి. అవి దాంట్లో వాటర్ వేసి చెయ్యి అడ్డంగా పెట్టుకుని తాగినట్టు, అందరూ ఏముండదు. అలా చేస్తుంటారు. అంటే ముందు తాగేస్తారు, ఆ సైడ్ కి జాగ్రత్త దాచుకుంటారు మరుసటి రోజుకి. అదొక్కటే తక్కువ. అది శుభ్రంగా క్లీన్ చేసి నెక్స్ట్ థింగ్ స్టార్ట్ చేస్తారు. లేదండి, అంత లేదు. కొంచెం ఉంది కదా. ఎంటీ బాటిల్స్ అవి. ఎక్కడ తెచ్చుకుంటారు ఎంటీ బాటిల్స్? ఎంటీ బాటిల్స్ అంటారు మా ఫ్రెండ్స్ వాళ్ళు, సిట్టింగ్ వేసినవి అన్నీ ఉంటే అలా పక్కన పెట్టి అలా వాష్ చేసి అడిగి అలా వీడియోలోనే అలా వాడుతూ ఉంటాం. అలా వాడుతూ ఉంటారు. బీర్ బాటిల్ ఎంత? బీర్ బాటిల్ చెప్పరా, 200. దాని మీద ఉంటదండి ఎంఆర్పి. అదే దాని మీద ఉంటది ఎంఆర్పి. బ్లాక్ లో అయితే ఎంత దొరుకుతుంది? బ్లాక్ లో తెలియదు మనకి. ఎప్పుడు కూడా 10 లోపే. కరెక్ట్. 10 దాటితే షాపులు క్లోజ్ అయిపోతాయి, మనీ వేస్ట్ కదా. అలాగనే కాదు కానీ అంతేలేండి, కొన్ని చెప్పకూడదు అంతే కొన్ని. సో ప్రాపర్ ఏ ఊరు మంది? ప్రాపర్ మాది పద్మనాభం దగ్గర, విజయనగరం మండలం. పద్మనాభం స్వామి టెంపుల్ వెళ్తారా? అనంత పద్మస్వామి టెంపుల్ కానీ ఇప్పుడు కొంచెం అవసరం వెళ్ళలేదు. చిన్నప్పుడు వస్తుంది వైజాగ్. దగ్గరే కదా. దగ్గరైనా వెళ్ళలేదు, పెందుర్తి నుంచి చాలా దగ్గర. అవును కానీ వెళ్ళలేదు ఇప్పుడు కొంచెం ఒక్కసారి కూడా. కానీ ఎక్కువ అమ్మాయిలందరూ వచ్చి సెల్ఫీలు దిగుతుంటారంట ఏరియాలో మీ ఊర్లో. మాతోట సెల్ఫీలు అవి బాయ్స్ దిగుతారు కానీ లేడీస్ అడుగుతారు అంతే. ఏమని అడుగుతారు? తమ్ముడు వీడియోస్ బాగున్నాయి కదా. కొంత అమ్మాయిలు అయితే వీడియోస్ సూపర్ అంటారు, కొంతమంది అమ్మాయిలు అయితే వీడియో సూపర్ అంటారు, కొంతమంది అయితే తమ్ముడు సూపర్ అని అంటారు. ఓకే. కొంతమంది తమ్ముడు బాగున్నాయని కాబట్టి కొంతమంది సూపర్ అని అంటుంటారు కదా. సో వాళ్ళు ఏం చెప్తుంటారు అమ్మాయిలు? ఏం చెప్పరు, వీడి సపరేట్ మెసేజ్ చేస్తారు, నాకు సపరేట్ మెసేజ్ చేస్తారు, మా వాడికి సపరేట్ మెసేజ్ చేస్తారు. యాక్చువల్లీ నవీన్ అనే అబ్బాయి రావాలి మా టీమ్మేట్. అసలు ప్లే బాయ్ ఎందుకు రాలేదు? ప్లే బాయ్ కొన్ని అనివే కారణాల వల్ల రావడం అవ్వలేదు. ఏదో ఒక అనివే కారణం చెప్పరా? ఏమంటే ఏం చెప్తాం, 100 చెప్తాడు రాకూడదని. రాకూడదు మాత్రం ఒకటి చెప్పడం. వచ్చాడంటే దొరికిపోతాడు. దొరికిపోవడం అంటే అలాగే ఇంట్లో దొరికేస్తాడు. అలాగేనేం లేదు కదండి, జాబ్ చేస్తున్నాడు కదా, లీవ్ కాలేదు. ఓకే. మీరు ఇద్దరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ మధ్యలో ఆపేసాను,
ఈడు డిగ్రీ మధ్యలో ఆపేశాడు. వాడు కంప్లీట్ చేసి ఆడు కంప్లీట్ చేశాడు. ఆడు జాబ్ చేస్తున్నాడు, మేము జాబ్ చేస్తున్నాం. అలా లైఫ్ అలా కొనసాగుతుంది. డిగ్రీ ఎందుకు మధ్యలో ఆపాల్సి వచ్చింది మీకు? చాలా అనేక కారణాలు ఉన్నాయా? ఉన్నాయి కదండి. అంటే అప్పుడులో డిగ్రీ అప్పుడు అయినప్పుడు ఫాదర్ చనిపోయాడండి. ఫాదర్ చనిపోయే ముందు ఎగ్జాక్ట్గా ఒక 4-5 lakhs అప్పు ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇంకా ఫాదర్ చనిపోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ వల్ల మానేయాల్సి వచ్చింది. కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ వీలు అవ్వలేదు. ఏ ఇయర్ లో? 2020 కరోనా, ఎగ్జాక్ట్ కరోనా టైంలో చనిపోయాడు. ఎగ్జాక్ట్ కరోనా టైంలో నాన్నగారు చనిపోయారు. అప్పటికి డిగ్రీ సెకండ్ ఇయర్. అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే ఓకే. సో ఏంటి డాడీకి ఏంటి ప్రాబ్లం? హెల్త్ ఏమైనా ప్రాబ్లమా? హెల్త్ ప్రాబ్లమ్, క్యాన్సర్ మేడం. క్యాన్సర్ అంటే ఏమైనా ఆల్కహాల్ కానీ? అలానే ఏం కాదు కానీ మాకు జీన్స్, మా ఫ్యామిలీ మొత్తం జీన్స్. మా ఫ్యామిలీలో మాక్సిమం ఒక 6-7 మంది క్యాన్సర్ వల్ల చనిపోయారు, జీన్స్ వల్ల. ఇప్పుడు క్యాన్సర్ కి మంచి వ్యాక్సినేషన్స్ వచ్చాయి. చాలా మందికి అవేర్నెస్ లేక చేయించుకోవట్లేదు. కానీ బిఫోర్ గా అలాంటి వారసత్వం నుంచి క్యాన్సర్ అటాక్ అవుతుంది అవును, ఇంజెక్షన్స్ ఉన్నాయి కాబట్టి బిఫోర్ గానే అది మనకి అటాక్ అవ్వకుండా షుగర్ లెవెల్స్ చూసుకోవడం కానీ, లేడీస్ లో అయితే థైరాయిడ్ కానీ, గైనికల్ గా కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ లేడీస్ లో చూసుకోవాలి. జెంట్స్ లో అయితే స్మోక్, ఆల్కహాల్ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అండ్ బిఫోర్ గా చూపించుకొని ఇలా వారసత్వం నుంచి ఇలా వస్తుందని చెప్పి వ్యాక్సినేషన్ వేయించుకుంటే, ఒక ఇంజెక్షన్స్ అవి ఒక కోర్సెస్ ఉంటాయి వాటికి సపరేట్ గా, అలా కనుక చేయించుకుంటే ఆ ప్రాబ్లం రాదు. ఎందుకైనా మంచిది మీరు కూడా బిఫోర్ గానే చేయించుకొని ఆ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి బిఫోర్ గా చేయించుకుంటే మీ హెల్త్ కూడా బాగుంటది కదా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? 2 sisters. ఇద్దరు అక్క చెల్లెలు? ఇద్దరు అక్కలే. మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. అయితే మీకోసం వెయిటింగ్ ఇంట్లో? మా కోసం వెయిటింగ్ అని కొంత టైం పడుతుంది. ఏ అంతే కొంచెం. గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పారే? గర్ల్ ఫ్రెండ్ ఉందండి. ఎవరు చెప్పారండి? నాకు మీ నెంబర్ ఇచ్చిన అంటే చెప్పాడు. మా నెంబర్ ఇచ్చిన వాళ్ళ సాయనతో కొంచెం నేను తక్కువ మాట్లాడడం, రేరా. అలాంటిది అన్నయ్య మీకు చెప్పాడంటే మరి ఏమో నాకు చెప్పారు. మీ ఫ్రెండ్ ఎవరినో కనుక్కొని అసలు మీరు ఏంటి చేస్తారు, మీ డే షెడ్యూల్ లేచిన దగ్గర నుంచి ఉండేదండి. మరి ఏమైంది? ఏం లేదు. ఆ పిల్లకి పెళ్లి అయిపోయిందా లేకపోతే వదిలి బ్రేకప్ అయిందా? మ్యారేజ్ అయిపోయింది. వెయిట్ చేయలేదు మీకోసం? ఎప్పుడండి? అది ఎప్పుడు డిగ్రీ చదివినప్పుడు. ఎప్పుడో ఏంటి 5 years 4 years మేడం. 4 years 4 years నుంచి ఖాళీగా ఉన్నాం. అలాగని మెసేజ్ చేస్తారు ఇన్స్టాలో, ఇవ్వకూడదు కదా. రిప్లై ఇస్తే మళ్ళీ అది ఎక్కడికో పోద్ది. ఆ స్టేషన్లో జైల్లో అవన్నీ ఎందుకండి, సైలెంట్గా ఉండడం బెటర్. ఏదో పెద్ద దెబ్బలే చూసాం కాబట్టి. అంటే అలాంటి దెబ్బలు కాదు, మామూలుగా. ఎందుకని అనుభవం అంటే ఇన్స్టాగ్రామ్ ఎందుకు చుట్టుపక్కల ఫ్రెండ్స్ అవన్నీ ఎందుకులేండి. అంత 2-3 years అయితే మ్యారేజ్ చేసుకుంటారు. హాయిగా ఉండొచ్చు అంటారు. హాయిగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. అది కూడా గ్యారంటీ లేదు. అది కూడా ఎందుకు గ్యారంటీ లేదు? వస్తున్నాం కదా అక్కడ డైలీ డ్రమ్ములో కారులో టూర్ తీసుకెళ్ళి. మరి ఫస్ట్ స్టార్ట్ చేసింది అబ్బాయిలే కదా, ముందు యాసిడ్ తో స్టార్ట్ చేశారు అబ్బాయిలు. అలాగే నమ్మలేమండి. తర్వాత చేసిన వాళ్ళు ఈడు చేస్తారు, ఈడు చేసిన వాళ్ళు నాకు చేస్తారు మెసేజ్లు ఉంటాయి. అవి కామన్. అవి అంటే ఒకప్పుడు బేసిక్ గా ఒక అబ్బాయి 2 friends ఒకే అమ్మాయికి మెసేజ్లు చేసేవాళ్ళు. అప్పుడు అది ఒక అమ్మాయి 10 మంది చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఏమో ఇలా చేస్తున్నారు. అంటే పోతారు ఇప్పుడు ఈక్వల్ అయిపోయారు. అంటే అది ఒక ట్రెండ్ అయిపోయింది. ట్రెండ్ కాదు మరి, అది స్టార్టింగ్ ఒక స్టార్ట్ చేశారు. మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి రివర్స్ అనేది అమ్మాయిల నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా పీక్స్ లో ఉంటది. మీరు చూసిన కొన్ని థింగ్స్ ఏమైనా చెప్పండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ చుట్టూ ఏమైనా ఇన్సిడెంట్స్ అలాంటివి జరిగాయా? అంటే లవ్ గురించా? జరిగి అమ్మ బాబాయ్ అమ్మాయిలు గోలే వద్దురా బాబు అని అనిపిస్తుంది మీకు అంటే ఖచ్చితంగా ఏవో చూసే ఉండుంటారు కదా అలాంటి ఇన్సిడెంట్స్. పేర్లు తీయకూడదు కానీ. పేర్లు ఏం చెప్పొద్దులే, ఇన్సిడెంట్స్ చెప్పండి. ఇన్సిడెంట్లా జరిగా అలా లేపుకెళ్ళిపోవడం, అలాగే స్టేషన్ చుట్టూ తిరగడం అన్నీ ఉంటాయి, సైకిల్లో ఉంటాయి. స్టేషన్ కి తీసుకెళ్ళిన అమ్మాయి స్ట్రాంగ్ గా ఉంటే అబ్బాయిని వదిలేస్తారు కదా. కానీ పేరెంట్స్ అలా కాదు కదండి. ఒక మంత్రం వేస్తారు అనమాట, వాడు కావాలా మేము కావాలని.
అమ్మాయి ఇంకా లొంగిపోవడం, సైలెంట్ అయిపోవడం, అబ్బాయి ఏకాకిలా తిరగడం, అవన్నీ కామన్ గా అయిపోతుంది. సో మరి వాటి మీద కూడా చాలా వీడియోలు చేసినట్టున్నారు కదా? వాటి మీద ఏం చేయలేదు, చెయ్యాలని ఉంది కానీ ఎందుకులేండి వద్దు, మా వేలో అలా కామెడీలో అలా వెళ్ళిపోతాం. సూపర్. సిట్టింగ్ కామెడీలు చేస్తారు, వచ్చి లేపి కామెడీస్ చేస్తుంటారు. చేస్తాం మేడం. అంటే నాకు ఓల్డ్ మూవీస్ ఎక్కువ అవి చూస్తాను అనమాట. దానివల్ల అలాగా మా నాన్న అప్పుడు చిన్నప్పుడు మా నాన్నతోటి అలాగా ఓల్డ్ మూవీస్ చూడడం నాకు అలవాటు అనమాట. అలా పాత సినిమాలన్నీ అలా చూసి అవన్నీ మైండ్లో ఉన్నాను. జంబలగడ బొమ్మ అనగానే ఒక బ్రహ్మానందం, ఆ గెటప్ అవి అలా 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 వేరియేషన్ మార్చుతూ ఉంటాను అనమాట. సూపర్. అండ్ స్టోరీస్ ఎవరు రాస్తారు? స్టోరీస్ అన్ని నేనే మేడం. కాన్సెప్ట్ మీరే, కాన్సెప్ట్ డైరెక్షన్ మీరే, ఎడిటింగ్ మీరే. బాబోయ్, ఆర్ఆర్లు అన్ని ఎడిటింగ్, పోస్టింగ్ అన్ని మనమే. మన వాళ్ళు ఏంటంటే మా వాడు మా నవీన్ అని ఉంటాడు, నాది 50% ఉంటే ఈడిది 25%, ఆడిది 25%, 100 ఎఫర్ట్ అలా వెళ్తుంది అనమాట. 100 ఎఫెక్ట్ అలా వెళ్తుంది. ఈ 25 ఆ 25 ఈ 100 కలిస్తేనే వీడియో ఒక 1000 వాళ్ళకి వెళ్తుంది అంతేనా? మాక్సిమం 100% ఎఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఒకవేళ వీడియో కొంచెం తేడా కొట్టింది అని షూట్ లో అయినా అనిపించింది అనుకో, ఆన్ ది స్పాట్ అక్కడే కొంచెం మాట్లాడుకొని ముగ్గురు చేంజ్ చేయడం అలా చేస్తుంటాం. సో చాలా స్ట్రాంగ్ గా కష్టపడుతున్నారు అయితే. సో ఇంతకీ మనం ఒక వీడియోస్ చేస్తున్నాము అంటే ఒకటి సరదాగా ఉంటుంది, సరదాగా లేదు యాక్టింగ్ వైపు వెళ్తే ఒక స్కోప్ దొరుకుద్ది, మనం కూడా ఫేమస్ అవ్వచ్చు అన్నది ఒకటి ఉంటుంది, ప్రమోషన్స్ చేసుకోవచ్చు, మనీ సంపాదించుకోవచ్చు, ఫేమ్ అయితే అన్న ఆలోచన ఉంటుంది. మీరు ఏ కేటగిరీ? యాక్చువల్లీ ప్రమోషన్ చేయాలనే థాట్ ఉండేది కాదు మాకు ఫస్ట్ లో. ఏంటంటే మేమంటూ జనాల్లోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మాకంటూ గుర్తింపు రావాలి. ప్రమోషన్స్ మాది అయితే ఎప్పుడు మాకు ఉండేది కాదు మేడం. తర్వాత మేము యాజ్ యూజువల్గా వీడియోస్ చేయడం స్టార్టింగ్ మొదలు పెట్టడం అలా అయింది. తర్వాత మాకంటూ కొంచెం ఇంట్లో వాళ్ళు వీళ్ళేట్రా గాలికి తిరుగుతుంటారు, ఇలా వస్తూ ఉంటాయి కదా చుట్టుపక్కల వాళ్ళను, లేట్రా బాబు ఏ పని పాట లేకుండా ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంటారు, బాగా చేస్తాను మేము బాగా చేస్తాను అంతే. ఆ తర్వాత మాత్రం ఇంకా అలాగా ఎత్తి పొడుస్తాయి కదా, దానివల్ల అలాగా ముగ్గురు డిస్కస్ చేసుకుని మనం కొంచెం ప్రమోషన్ స్టార్ట్ చేయాలరా, మనకి కొంచెం ఇన్కమ్ సోర్స్ రావాలి, అలా అలా స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఫస్ట్ అంత ప్రమోషన్స్ మీద ఉండేది కాదు మాకు, కష్టపడడం అదే అమౌంట్ అలాగా ఉంచుకోవడం. అన్ని చొక్కాలన్నీ కూడా మీవి ఫ్లోరల్ షర్ట్స్, పువ్వుల చొక్కాలు, ఫంకీగా ఉంటాయి. ఏంటి ఫంకీ ఇష్టం కాబట్టి. ఫంకీ ఇష్టం, మంకీ నాకు ఫంకీ ఇష్టం, ఆడికి ఫార్మల్ ఇష్టం. నవీన్ గడి మంచిగా బాగుంటాడు కదా, కొగోడు చాక్లెట్ కొగోడాడు. ఏ కుర్రాడు? చాక్లెట్ కొగోడాడు. చాక్లెట్ కుర్రాడా? చేస్తాడు. అమ్మో. సో ముగ్గురులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువ? అమ్మాయిల ఫాలోయింగ్. అమ్మాయిల ఫాలోయింగ్ అయితే ఆడికే. పాపం తెల్లగా ఉంటాడు కదండి, బ్రిటిష్ లాగా. నవీన్ నవీన్ నవీన్, నువ్వు ఇక్కడ లేవు కానీ మీ వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుతున్నారు? రారా బాబు రారా అని చెప్పాం అడిగి, బాబు అవ్వదరా నాకు అవ్వదరా మనం ఇంకేం చేస్తాం. ఇంతకీ మీరిద్దరు ఏ జాబ్ చేస్తున్నారు? వీడే యాజ్ యూజువల్ గా అని చెప్పరా, ఈవెంట్స్ ఇంకా డాన్స్. ఈవెంట్స్ అంటే బెలూన్ డెకరేషన్స్ ఉంటాయి కదా ఈవెంట్స్, మామూలు బర్త్డే ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్ ఈవెంట్స్ చేస్తాడు. డాన్స్ లో వెళ్తాడు అనమాట. డీ కూడా వెళ్ళాడు ఆల్రెడీ. డీలో చేసావా? డీలో చేసాడు. ఎప్పుడు? ఏ సీజన్? D10 బాబీ టీమ్ లో చేశాడు. బాబీ గారి టీమ్ లో చేశాడు. యాక్చువల్లీ ఇద్దరం స్టార్ట్ చేయడం డాన్స్ ఫీల్డ్ తో స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ అప్పట్లో 2015-14 టైంలోనే డాన్సర్ అవుదాం అని బాగా ఇద్దరికి ఉండేది, ఎలాగైనా టీవీలోకి ఎక్కాలి అది అని చెప్పి. తర్వాత వీడికి బాగానే ఉండేది డాన్స్ ఫీల్డ్ అది. ఇది అలా వెళ్ళని నేను డ్రాప్ అయిపోయాను 2018-17 అలాగా. అప్పట్లోనే అలా జిమ్నాస్టిక్లు అవన్నీ చేసేవాళ్ళం. మంచి ఆటగాళ్ళే. ఆటగాళ్ళు కాదు, వేటగాళ్ళే. వేటగాళ్ళే. ఏదైనా మనం ఒకటి స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సిన ఇన్కమ్ సోర్స్. మనం ఒక వీడియో చేయాలి అంటే ఖచ్చితంగా ఏదో ఖర్చు లేకుండా అవ్వదు. బట్టలు కొనుక్కోవాలి అంటే ఏముండదు మేడం ఆ వీడియోలకి. వేసుకునే డ్రెస్సెస్ రిపీటెడ్ వేసేస్తాం. కాకపోతే ఖర్చు అంటే కొన్ని ఉంటాయి. అంటే ప్రతి వీడియోకి ఉండవు, దానికి తగ్గట్టు వీడియోలో ఎక్విప్మెంట్ ఏదో వాడతామా అలాంటి దానికి ఉంటది అనమాట. అంతే తప్ప మ్యాక్సిమం ఎక్కువ అయ్యేది మాత్రం పెట్రోల్కి. బండి ఈడి తేగంత ఈడ ఆగుతాడు, నేను తేగంత రాదు. పెట్రోల్ లేదుగా అంతా కావడదు. ఆ టైం ఏం చేస్తాం, పక్కన అడుగుతాం. సో మొత్తానికి అయితే ముగ్గురు మంత్ వచ్చేటప్పటికి ఎంత ఉంటది బ్యాలెన్స్? దొబ్బింది ఇక్కడ.
ఏముండదు అయిపోద్ది. ఏముంటాయండి మంత్ సాలరీ ఏ డేట్కి పడుతుంది మీకు? నాకు 2 పడుతుంది, సెకండ్ పడుతుంది. సో ఎవ్రీ మంత్ సెకండ్ 5 సెకండ్లు అయిపోద్ది అదేలే శాలరీ మొత్తం. సెకండ్ ని పడుతుంది. సో ఎంత పడుతుంది సెకండ్? నాకు 20 పడుతుంది మేడం. సెకండ్ 20 పడుతుంది. 5 seconds లో ఎంత అయిపోద్ది? మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోద్ది. మొత్తం అమౌంట్ ఒక ఖాళీ ఉండదు. వాడికి వీడికి మొత్తం మనకి కొంచెం అంటే డబ్బులు ఉన్నాయంటే ఈ మ్యాక్సిమం ఇంట్లోకి వెళ్ళిపోతాయి. ఇంట్లోకి అలా 10,000 ఇచ్చేస్తామండి. 20లోనే 10,000 అమ్మకి ఇచ్చేస్తాను. మిగతా 10,000 నా ఓన్ ఖర్చులు అనమాట. అలాగా ఖర్చులు, డ్రెస్సెస్ అని అవి. 10,000 ఖర్చులు ఏం పెట్టుకుంటావు తమ్ముడు? ఏం పెట్టుకుంటాం అంటే అయిపోతాయి మేడం. 2వ తేదీ రాగానే నైట్ సిట్టింగ్ లేదండి. 3వ తేదీ బాగా మైండ్ లో పెట్టుకున్నట్టున్నారు. బాగా ఆల్కహాల్ తాగి బాగా ఫుల్ తాగుతాయి కానీ వీడియోలు ఉన్నాయి చాలా. అందులో వీడియోలు చాలా మంది చేస్తున్నారండి. అలాగని చెప్పేసి ఆల్కహాల్ ఉంటాయండి. తాగుతాం, ఫ్రాంక్ గా చెప్తాం, తాగుతాం కానీ రెడ్ వైన్స్ అండ్ బ్రేజర్స్. బీర్లు అవి లేవులండి, అంత లేదు. అది మా ఫ్రెండ్స్ తో ఉంటే కూర్చుంటాం కానీ రెడ్ వైన్స్ బ్రేజర్ తాగుతాం అంతే కానీ బీర్లు అవి అంత. బుద్ధిమంతులు అయితే మా వాడు తాగడు, నవీన్ అసలైన బుద్ధిమంతుడు ఆడు. అలాగే అనుకుంటున్నారు. తాగడు కానీ డేంజర్ థమ్స్అప్ బ్యాచ్. ఓకే, మరి అంత మంచోడు థమ్స్అప్ బ్యాచ్ అయినప్పుడు మరి డేంజర్ ఏంటి? థమ్స్అప్ తాగినోడితోనే పడలేం ఇప్పుడు. ఏ అంతే, అది థమ్స్అప్ తాగినోడు ఎక్కువ నటిస్తాడు. తాగినట్టు అంటాడా? అంతడే. అమ్మ బాబోయ్ నాయన పెద్ద ఆటగాడివే. సో ఇందులో అసలైన ఆటగాడు ఎవరు? నవీన. ఎవరికేం తెలియదండి. ఈడ పనులు ఈడుంటా, నా పనులు నేను అంటున్నా. ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కానీ ఎవరు ఏ పని చేస్తున్నారో పక్కన ఉన్నోడికి తెలియకుండా ఉంటేనే, లేదంటే లేదు. చాలా ఏదో అనుకుంటున్నాం మా గురించి. మా మొహాలు చూసి ఏదో అనుకున్నా కానీ మాకు అంత సీన్ లేదండి బాబు. అదేనండి బాబు, అర్థమైందండి బాబు మాకు కూడా. ఏదో మేము కూడా కాస్త కోస్తే ఏదో ఇన్ఫర్మేషన్ అట్నుంచి ఇటు నుంచి ఏదో లాగే కదండి ఇక్కడ అడుగుతాం. ఇటు నుంచి లాగానే ఏం లేదు, ఏముంది. సో ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈ కాన్సెప్ట్స్ లో ఎవరు ఏదో పనులు చేస్తారో చెప్పాలి బ్రో. నువ్వు ఏదో పనులు అంటే వీడియో స్టార్ట్ ఆడు కూడా ఇద్దరునా? వీళ్ళకి మార్నింగ్ 6 గంటలకు ఇస్తానండి. లేచిన వెంటనే వీడికి కాల్ చేస్తాను, ఆడికి కాల్ చేస్తాను. ఈడేమో మెల్లి కలుపుకొని ఇంకొక గంట సేపు అలా పడుకుంటాడు. నేను ఈ లోపు లెగిసి రెడీ అయ్యి వీళ్ళ చేత ఏ బట్టలు వేయొద్దాం ఏవి చేయొద్దాం అనేది ఆడికి ఫోన్ చేద్దాం. ఆడి ముందు ఎత్తడు ఫోన్, 2 సార్లు. తర్వాత విష్ణు కూడా వచ్చాడా అంతడు ఈడు. తర్వాత నయన్ కూడా వచ్చాడు ఏటరని అని ఈడంటాడు. ఎద్దగా అలా చేసుకుని 8:30 9 చేసేస్తాడు. నేను ఈ లోపు వీళ్ళు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చేస్తామో నేనంతే ఇంతకే కాదు ఈ లోపు ఎండ వచ్చేది. మొహాలు మొత్తం బొగ్గు అయిపోతాయి. వీడియోలో నేను నీటికి కనబడిపోతాను, ఇంకెక్కడ కనబడతామండి. ఎర్లీ మార్నింగ్ అబ్బాయి కలర్ గ్రేడింగ్ చేసుకుంటాడు ఫోన్ లో. ఎంతగానే వీళ్ళతో పాటు అన్ని నలుపు చేసేస్తాడు. అలాగే మనం తెలిపేం కాదనుకో, మనం నలుపు అనుకో చామొచ్చా. తప్పు కదా అలాగా తమ్ముడు. అంటే 6 o'clock పాపం కష్టపడతాడు, చూసుకుంటున్నాడు పాపం, ఎడిటింగ్ చేస్తున్నాడు, కాన్సెప్ట్ రెడీ చేస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు. చివరికి తెల్లగా ఉన్న కాస్త బొగ్గులో రెడీ చేస్తున్నారు. సో మిమ్మల్ని అయినా కలర్ గ్రేడింగ్ ఎంతకని చేస్తాడు? ఆడు పర్లేదు, ఆడు ఎలాగ తెల్లగా ఉంటాడు కదా, ఎండకి ఎంత నలుపు కావాలని చెప్పి ఆడి కాన్ఫిడెన్స్ ఆడిది. అలా అని వీళ్ళకి ఆ రోజు ఉదయం చెప్తానా అని కాదు, ముందు రోజే చెప్తాను వీళ్ళకి నైట్. రేపు మార్నింగ్ బేగ చేసుకుంటే మనకి ఎండ వస్తుంది, ఎండలో మనం చేసుకోలేం కానీ ఓకే అని ఇడంతాడు. మార్నింగ్ 5:15 ఫోన్ చేయి వచ్చేస్తాను అంత రాడు. కానీ రాడు, అందుకే కొకడు చాక్లెట్ కొకడు అన్నా కూడా ఇస్తాడు. మనోడి కోసం ఏం చెప్తావు పైడి గురించి? చెప్పగా ఏదో ఒకటి బేడ చెప్పగా, ఏదో గుడ్ ఓపెన్ చెప్పడం బ్యాడ్ ఉంది, బ్యాడ్ చెప్పే పర్లేదు. చిన్నప్పటి నుంచి అనమాట అందరూ ఒకటే ఏరియా, స్కూల్ దగ్గర నుంచి అందరూ ఒకటే ఏరియా. ఫస్ట్ మేము ఎవరు మాట్లాడుకున్నాం, నవీన్ మేము అంతా కలిసి ఉండేవాళ్ళం కాదు. వీధి ఆడుకున్నాం, మేము వీధి ఆడుకుంటాం. మేము ఫేర్వెల్ పార్టీకి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం, నవీన్ నేను ఇంకొక అబ్బాయి. అప్పుడు ఇక్కడ డాన్స్ వేసి ఉండని చెప్పి వాడు వచ్చాడు. వచ్చి చూసి ఇది కదా ఇలా చేయండి అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా బాండింగ్. అప్పుడు స్టార్ట్ అయ్యిందండి. అంతే వీడు 5th అలా చదివినప్పుడు, అప్పుడు నేను 7th ఆ టైంలోనే
వీడికి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉండేది, నాకు డ్యాన్స్ అప్పటికే బాగా ఇదైంది అనమాట. ఆ టైంలోనే వీడు డ్యాన్స్ స్కూల్ పెడదామని అలా, అంతే స్టైల్ సినిమాలో టైప్ అనమాట, ఎమోషనల్ లాగా అలాగా అలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాది. ఈ వీడు మాత్రం నవీన్ కూడా మాకు రీసెంట్గా ఒక 2016-17లోనే మాకు యాడ్ అయ్యాడు, ఉండోడు కానీ మాతో అంతగా అంత బాండింగ్ ఉంది. ఈవెంట్ ఆర్గనైజర్ కదా, కొంచెం ఆ మాత్రం ఉంటుంది మరి ఆ మాత్రం లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ మెయింటైన్ చేసేది. మెయింటైన్ చేస్తాడు. ఈ టిక్ టాక్ రావడం, టిక్ టాక్ లో చూసి మనం చేద్దారా అని చెప్పి అన్ని ముంచేసేవారు. మేము కాదు, మేము డాన్స్ చేసేవాళ్ళం. యాక్చువల్లీ ఈ మా ఛానల్ స్టార్ట్ అయ్యేది నాతో నవీన్ గాడితోటి. ఒక సార్ వీడియో అని ఒకటి ఉంటుంది, అది 3 minutes. అప్పుడు ఆడి కెమెరామెన్ అంతా మనం చెప్పాం. అప్పట్లోనే 2 minutes వీడియో చేయడానికి 4 hours పట్టింది. స్టార్టింగ్ కదండి, అలవాటు అయ్యేది కాదు. ఇప్పుడు బాగానే అయిపోతుంది. ఈవినింగ్ అప్లోడ్. అదే మనం ఏదైనా ఒక వీడియో చేద్దాం మరి. ఇప్పుడు అయిపోతుంది కానీ డబ్బింగ్ మాత్రం ఇదంతా ఒక ఎత్తు అంటే, డబ్బింగ్ మళ్ళీ వీడియో అయిన తర్వాత అదొక ఎత్తు. అదేంటి ఇలా నాచురల్ గా రాదా? అలా కాదండి, ఇది చేస్తాం, ఇది ఓకే, బట్ నాయిస్ ఎక్కువ వస్తుంది కదా. నాయిస్ తీయడం ఇప్పుడు సైలెంట్ ఉంది కదా అంటే వస్తదండి. అంటే చెప్పి ఆ లిప్ మూమెంట్ సింక్ అయ్యేటట్టు చెప్పడం కొంచెం హింస పెడతారు వాళ్ళు. సో మొత్తానికి అలా చేసుకొని వస్తారు. వీడియో చేసిన ఫన్ కన్నా మీ ముగ్గురు కూర్చొని డబ్బింగ్ చెప్పినప్పుడు ఉంటాం. ఫన్నా ఎలా ఉంటుంది చెప్పరా? మేము వీడియో చేస్తాం కదండి, వీడియో చేసిన దానికన్నా మేము లైవ్ లో ఉంటామా, మా ముగ్గురిది అది బ్లోపర్స్ బాగుంటాయి. అవి చాలా బాగుంటాయి, ఫన్నీగా. అది 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 నాకు ఎక్కువ నచ్చుతుంది. అది అది ఎలాగా ఎలా అంటే ఆ టైంలోనే స్మైల్ గానీ, అక్కడ పడే డైలాగ్ బట్టి గానీ, దాని తగ్గట్టు ఇంకో డైలాగ్ వేయడం గానీ, పంచెస్ అది బాగుంటది. అది బ్లోపర్స్ లో తీద్దాం అనుకుంటాను, వేగే ఒక ఐడి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది కొంచెం త్వరలోనే చేస్తాను. యూట్యూబ్ కూడా ఉంది, ఉందండి. సో ఫస్ట్ రెవెన్యూ ఎంత జనరేట్ అయింది? ఫస్ట్ రెవెన్యూ 10,335 రూపీస్. 10,335 రూపీస్. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంది రెవెన్యూ? పర్లేదు, వీడియో షార్ట్స్ వీడియో చేసుకుంటూ అలాగా జాబ్ చేసుకుంటూ అలా మేనేజ్ చేస్తాను. ఒకసారి ఈ మధ్యన కొంచెం అవడం లేదు, అవ్వక చేయడం అంటే, కొంచెం సండే టైంలోనే షూట్ అవుతుంది. మిగతా టైంలోనే ఒకవేళ వీడు అవైలబుల్ గా ఉంటే వీడితో చేస్తాను, వాడు అవైలబుల్ వాడితో ఉంటే చేస్తాను. సింగిల్ గా చేద్దాం అని ఉంటది. కానీ తమ్ముడు ఇక నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తావు అంటే, డైరెక్ట్ వీడియో కాల్ కొట్టే, స్క్రీన్ రికార్డ్ చేసుకుని ఇద్దరం కామెడీ చేసుకుందాం. మరి ఏం చేస్తా, ఎవరు అవైలబుల్ లేనప్పుడు నాకు కాల్ చేయాలి. ఈ నెక్స్ట్ టైం నుండి ఆ పని చేద్దాం. అదే చేయాలి, మన ఇద్దరం చేయాలి. ఇంకా మామూలు ఉండదు, ఇంకా మామూలు ఉండదు. ఇచ్చి డిక్రీజ్ ఇంకా నీ అకౌంట్ నా అకౌంట్ మొత్తం జీరోకి వచ్చేది. ఇంక్రీజ్ డిక్రీజ్, ఒక డిక్రీజ్ ఒకటి ఇంక్రీజ్. నీ పెరుగుతుంది, మాకు తగ్గుతుంది. నాకు పెరుగుతుంది, నీకు తగ్గుతుంది. అదేంటది? అది అంతే. నేను చేస్తే మీకు ఫాలోవర్స్ తగ్గిపోతారు. ఏంట్రా, సరే మనం చేద్దాం లేక, సరే మేము చేస్తాంలేండి. ఏంటి వీడియోస్ నాతో చేయరైతే చేస్తాం, మీకు అవైలబుల్ గా ఉండరు, మీ ఉంటాం. ఫాలోవర్స్ ఎందుకు డిక్రీజ్ అవుతారో చెప్పాలి నాకు. వీడియోస్ పెట్టక కానీ మా దాంట్లో ఏంటంటే అండి, వీడియోస్ పెట్టకపోయినా ఫాలోవర్లు మాత్రం డిక్రీజ్ అవ్వవు, అన్ఫాలో అంత మ్యాక్సిమం అంత. ఫాలోవర్స్ ఏమని పెడుతుంటారు మెసేజెస్ మీకు? అంటే వీడియోలు కొంచెం ఫాస్ట్ వచ్చిందండి, ఎక్కువ చేయండి. కొంతమంది ఎక్కువ అయితే ఏదన్నా గ్యాప్ ఇచ్చేస్తున్నారు, వీడియోస్ బాగా చాలా బాగుంటాయి వీడియోలు, చెయ్యన్నా చాలా మరి బిజీ కదా. బయట కలిసిన కూడా ఎలా అంటారు, ఏం బ్రో అసలు వీడియోలు రావట్లా, గ్యాప్ ఎందుకు వస్తుంది మీకు, చేయండి. అక్కడేమో కత్తి, ఇక్కడేమో ఈవెంట్ బిజీ, ఇక్కడేమో ఫుల్ టైం బిజీ. అంటే స్టార్టింగ్ లో అయిందండి, అంటే స్టార్టింగ్ లో అందరూ ఏ జాబ్ కి వెళ్ళరు కాదనమాట. అంటే నేనే చేసాను, వీళ్ళు కొంచెం ఖాళీగా ఉన్నారు, ఏదైనా చిన్న చిన్న వర్క్లు కొంటూ వెళ్ళారు. అప్పట్లో మాత్రం కొంచెం బాగుండేది. మార్నింగ్ ఇంకా కాన్సెప్ట్ కూడా ఆ టైంలో అనేసుకోవడమే, అలా అనుకోండి అప్పటికప్పుడు. ఇప్పుడు ఏంటంటే బయట జాబ్ చేసి చేయడం వల్ల ఈ ఐడియాస్ ఎలా వస్తున్నాయి, కాన్సెప్ట్ ఐడియాస్ ఎలా వస్తున్నాయి? జాబ్ చేసి వస్తానండి, వచ్చిన తర్వాత ఒక అలా తినేసి రిలాక్స్ అయిపోతాను. ఒక 9 నుంచి 10 వరకు ఒక 1 hour ఫోన్ చూస్తాను. ఆ టైంలో నేను స్కూల్ టైంలో కొన్ని వీడియోస్ వస్తాయా, ఆ టైంలోని దానికి తగ్గట్టు ఇంకొక థాట్ తీసుకుంటాను అనమాట. లేదనుకుంటే ఫోన్ పక్కన పెట్టేస్తాను, అలా వాల్స్తాను తల కుర్చీలోనే, అలా ఆలోచిస్తాను. ఏదో ఒకటి తట్టద్ది, తట్టకపోతే 12 1 గంట అయిపోద్ది, తట్టద్ది బే తట్టద్ది.
ఇంకా ఎర్లీ మార్నింగ్ వీళ్ళకి ఫోన్ చేస్తాం కదా, వీళ్ళకి 6 o'clock చేస్తాం, ఇలా ఎలాగ లేట్గా వస్తాను సీన్ అర్థం అయిపోతుంది. ఈ టైంలో ఏంటంటే డైలాగ్స్ అన్ని రాసేసుకుంటాను. ఎవరు వస్తే ఏ డైలాగ్ ఎవరికి పంచాలి అప్పుడు రాసి ఇప్పుడు రాయట్లేదు అండి. ఇప్పుడు మాక్సిమం మైండ్ లో అక్కడ ఈ డైలాగ్ ఇలా అనుకొని అక్కడికి వెళ్ళిపోయి ఆన్ ది స్పాట్ చేస్తాం. సూపర్. అలా ఉంటుంది. ముగ్గురు మధ్య ఎప్పుడైనా గొడవలు వస్తే ఆ గొడవలు కాస్త ఎలా ప్యాచప్ అవుతారు? ఒకరి కోసం ఒకరు ఎలా? గొడవలు ఏం కావు కానీ అలుగుళ్ళు ఎక్కువ. ఎవరు ఎక్కువ అలుగుతారు? ఆడే నవీన్ గాడు. థమ్స్అప్ బ్యాచ్. థమ్స్అప్ గాడే. ఎందుకని? ఏంటో ఆడితే అలాగే వీడు అలుగుతాడు, నేను అలుగుతాను కానీ అంత లేదంటే కలిసిపోతానులేండి. వాడు ఏంటంటే వస్తాడు అన్ని పని చేస్తాడు కానీ ఆ కోఆర్డినేషన్ మళ్ళీ కొంచెం దూరం అవుద్ది. అంటే నచ్చకపోతే చెప్పేస్తే ఏమనుకుంటారని చెప్పి ఆ కోఆర్డినేషన్ కొంచెం అంటే బ్లోపర్ సంబంధించి ఎంజాయ్ ఉంటుంది, అది తగ్గిపోద్ది అన్నమాట. తగ్గిపోతే డల్ అయిపోతే మళ్ళీ అంతలాగా అంటే వాడు నచ్చకపోతే లేదా నాకు ఇది నచ్చలేదు అన్నీ ఒక 5-4 days గ్యాప్ తీసుకుంటున్నాం. కొంచెం కోఆర్డినేషన్ వస్తేనే కదండి బాగుంటది వీడియో. తర్వాత మళ్ళీ కలిసిపోతాం. ఓకే. సో ముగ్గురులో ఎవరు ఫన్నీయెస్ట్, ఎవరు మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు, ఎవరు తెలివి తక్కువ వాళ్ళు? ముగ్గురు సేమే ఒకలాగా ఆలోచిస్తాం. తెలివి తక్కువ వాళ్ళు అలా ఏం లేదండి, అందరు తెలియని వాళ్ళే. అందరూ చాకులే, అందరూ కోస్తారు. ఎవరు మైండ్ ఆఫ్ వ్యూలో వాళ్ళు. సో ఇద్దరు సేమ్ కలర్ వేసుకొచ్చారేంటి ఫ్రెండ్స్ ఇద్దరు? ఇంకే డ్రెస్ లేక ఇద్దరు మ్యాచింగ్ లేదు. ఏదో టైంలోనే ఇంటర్వ్యూ అందగానే వీడు ఈ టీషర్ట్ వేసుకొని నేను ఈ టీషర్ట్ చూసుకొచ్చాను. ఒకేసారి ఆరెంజ్ అయిపోయి ఈలోపు ఇంటికి వెళ్ళామంటే వర్షం పడిపోతుంది. ఇంకేది వచ్చాక ఇంకెందుకు ఆరెంజ్ లేదో వినాయక చవితికి లేదో యూనియన్ టీషర్ట్ లాగా ఉంటుందని చెప్పి వేసుకొస్తాం. ఏముంది వెనకాల గ్రీనరీ, బిస్కెట్ కలర్, ఆరెంజ్ కరెక్ట్గా ఉంటుంది కెమెరాలో. ఏంటి నేను ఒక లైట్ ఆరెంజ్, మొత్తం ఆరెంజ్ ఆర్మీ. సరిపోయిందమ్మా. మీ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ప్రేమ అభిమానాలు ఎక్కువ ఉంటాయి? అంటే తొందరగా కలిసిపోయే తత్వం కానివ్వచ్చు. నాకు ఉంటాయండి అన్ని నీకే. నాకంటే కలిసిపోలేండి మరి తప్పదు. మరి ముగ్గురు కలిసి చేసినప్పుడు కలిసిపోతే మొత్తం అది విడివిడి వెళ్ళిపోయి అది ఏటో పోద్ది. మా టీం మనమే ముందు నుంచి ఉన్నప్పుడు మనమే అన్ని కలిసిపోలేదు కదండి. గొడవ అయినా ఏదైనా చేయాలి. ఫైనల్ గా అంటే మీ డ్రీమ్స్ ఏంటి? అంటే మీ కోరిక ఏంటి? ఏం చేయాలని ఉంది కెరియర్ లో, లైఫ్ లో? మీ సెటిల్మెంట్ ఎలా చేసుకోవాలని కెరియర్? అంత ముందు నాకు వేరే ఉండేది. ఇప్పుడైతే మాత్రం ఒక జాబ్ చేసుకుంటూ ఇలా వీడియోస్ చేసుకుంటూ సర్టెన్ అటొక అమౌంట్ వేసుకోవడం, నాకు వచ్చిన దాంట్లో వీళ్ళకి షేర్ చేయడం, తర్వాత నేను మ్యారేజ్ చేసుకుని ఒక మంచి హౌస్ కట్టుకోవడం, మ్యారేజ్ చేసుకోవడం, ఇదే లైఫ్. ఇంతకుముందు ఉండేది మేడం. అంటే సినీ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలి అంటే ఆపర్చునిటీ వస్తే వెళ్తాను మేడం. వచ్చింది జబర్దస్త్ ఆపర్చునిటీ వచ్చింది. లాస్ట్ టైం అక్కడ ఆడిషన్ పెట్టినప్పుడు 2 minutes వీడియో పెడితే వీడియో నేను చేసాం, వాడు కూడా ఉన్నాడు. పిలిచాక మళ్ళీ మన స్టూడియోకి వెళ్ళాం. నేను ఒక్కడిని వెళ్ళాను, వీళ్ళు రాలేదండి. అయితే వెళ్ళాను, బాగుందయ్యా మొత్తం వీడియోస్ అన్నీ బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి, నీ టీం ఏదని అడిగారు అనమాట. అడిగితే లేదన్నా టీం రాలేదు, నేనే వచ్చానంటే మీ వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది కదా అయ్యా అని అన్నాడు. అయితే సరే అన్న, అయితే నీ నెంబర్ కూడా అన్నాడు. వాళ్ళ నెంబర్ తీసుకున్నాను. తర్వాత నేను వెళ్ళలేదు. అవ్వక ఎల్లుండి ఉంటే మంచిగా ఈరోజు ఒక ప్లాట్ఫామ్ సెట్ అయ్యేది కదా. అలా సరదాగా ఎప్పుడైనా శ్రీదేవికి ఇన్వైట్ చేస్తే మాత్రం ఒక ఎపిసోడ్ 2 episodes చేయడానికి వెళ్ళండి, మిస్ చేసుకోకండి. ఎప్పుడైనా సరే అలాంటి ఆఫర్స్ రాక చాలా మంది వెయిట్ చేస్తున్నారు, వచ్చేదాన్ని అస్సలు వదులుకోకండి. అదొక మంచి ప్లాట్ఫామ్. జబర్దస్త్ కానీ శ్రీదేవి కానీ ఒక మంచి వేదిక. ఏదైనా మనకి ఈ సోషల్ మీడియా ఇదే మనకి మంచి ప్లాట్ఫామ్. దీని ద్వారా వాళ్ళు చూసి అంతా కొంచెం వైరల్ అయితే అలా కొంచెం బాగానే గుర్తింపు వచ్చింది. పర్లేదు, సూపర్. బాగా గుర్తింపు కాదు, మంచిగా వచ్చింది. మీ వీడియోస్ అందరూ చూసి చాలా మంది ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు, చాలా సరదాగా ఫీల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మంచి హెల్దీ కంటెంట్ చేస్తున్నారు. మీరు రియల్గా న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్తో చాలా క్యూట్గా వీడియోస్ అన్నీ ఉంటున్నాయి. అండ్ ఇద్దరి లైఫ్స్ కూడా మంచిగా సెటిల్ అయ్యి మావాడు కూడా అదే. సో మీ ముగ్గురి ఫ్రెండ్స్ అనుబంధం ఇలాగే ఎప్పటికీ ఫర్ ఎవర్గా ఉంటూ ముగ్గురు మంచిగా సంపాదించుకుంటూ మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యి ముగ్గురికి మంచి వైఫులు రావాలి, ముగ్గురు సొంత ఇల్లులు కట్టుకొని హాయిగా ఉండాలని. వైఫులు మంచి రావాలనేది మాత్రం కొంచెం కష్టంలేండి ఈ జనరేషన్లో. అదేంటిది అదే మాకు చూస్తున్నా కదా, ఏ గింట్లోనే పొగి గింట్లోనే అలా బండి వేసుకొని డౌన్కి వెళ్తే అవి కామన్.
వైఫ్లు మంచోళ్ళు అనేది అది అది తాతల నాటి యుగం అది. ఇప్పుడు లేదు. పెళ్లి చేసుకోరా మీరు? చేసుకుంటాం, కానీ మాకు అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాం, కానీ మాకు వాళ్ళ మమ్మల్ని పెట్టేస్తారని భయం వేస్తుంది. అది ఎలాగే పెట్టేస్తారులేండి, పెట్టపోవడం ఏముండదు కానీ పెట్టేస్తారు. అదుపులో పెట్టేస్తారు పెళ్లికి ముందే అండి. అమ్మో, పెళ్లి తర్వాత ఏముండదు. సరే మీ పెళ్ళిళ్ళకి అయితే పిలవండి, వచ్చి అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు వస్తారో, ఎలా అదుపులో పెట్టే వాళ్ళు వస్తారో చూస్తాను అట్లీస్ట్ అప్పుడైనా. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తాను, అమ్మ మీ ఆయన అదుపులో పెట్టావా, నిన్ను మీ ఆయన అదుపులో పెట్టాడా అని అడుగుతాను. అందరూ ఆ కైండ్ ఆఫ్ జనరేషన్ ఉంటారు. ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చేసి బాగా వీడియోలు ఫన్నీగా చేయడాలు ఇవన్నీ అలవాటైపోయి జనాలు అందరి ఇళ్లలో అందరు అమ్మాయిలు అలాగే ఉంటారు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంత పద్ధతిగా ఎంత బాగా పెంచారు, మీరు ఎలా ఉన్నారు? వాళ్ళు వచ్చినప్పుడు బాగానే ఉంటారు మేడం, యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఆర్ట్ బాగానే అంతా బాగానే ఉంటుంది. మీకు ఏంటంటే ఇరుగు పొరుగు సోషల్ మీడియా వీటి వల్ల ఏంటంటే మాకు చేంజ్ అయిపోతారు. నేను ఎందుకంటే నేను నా కళ్ళారి చూసాను కదా, మా ఇంటి దగ్గర వచ్చు బయట అవ్వచ్చు, వచ్చినప్పుడు ఒకలా ఉంటారు అంతే. చూద్దాం, మంచి వాళ్ళు దొరకాలని కోరుకుందాం, సరేనా? సో ముగ్గురికి కూడా లేడు కాబట్టి తన తరపు నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఇలాంటి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తూ జనాలందరి స్ట్రెస్ ని మీరు తీసేసుకుంటూ మంచి ఎంటర్టైన్మెంట్ ని వాళ్ళకి ఇస్తూ అండ్ మంచిగా సెటిల్ అవ్వాలి లైఫ్ లో అని చెప్పి మనస్ఫూర్తిగా మా ఐడ్రీమ్ తరపు నుంచి అండ్ అలాగే మీ ఫాలోవర్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.